నేనైతే ఈరోజు వంకాయ టమాటా చేస్తున్నా. చాలా రోజులైందండి వంకాయ టమాటా అయితే చేయక. అయితే కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసాను. కొంచెం జీలకర్ర, పసుపు. ఇప్పుడైతే ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా. ఉల్లిగడ్డ అయితే వేసుకున్నా. మెంతి కూర కూడా వేసుకున్నా అండి. మెంతికి వేగింది కదా. నేనైతే ఇప్పుడు కొత్తగా చేస్తున్నాండి. ఎప్పుడైతే ముందుగా వంకాయ వేసేదాన్ని, కానీ ఈరోజు అయితే టమాటా పచ్చిమిర్చి అయితే వేస్తున్నా. ఉప్పు అయితే వేద్దాము టమాటా త్వరగా మగ్గిపోవటానికి. వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లోనే ఉంచుదాము. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల టమాటా తొందరగా ఉడుకుతుంది. ఆ తర్వాత స్టవ్ తగ్గించుకుందాం. ఇప్పుడు టమాటాను ఒకసారి కలుపుకోవాలి. ఇలా మూత తీద్దాము. చక్కగా గుజ్జుగా ఉడికిపోయింది. చూసారా, మంట ఎక్కువగా ఉండటం వల్ల టమాటా త్వరగా ఉడుకుతుందండి. చిన్న మంటలు అయితే అంత తొందరగా ఉడకదు. ఒకటి మర్చిపోయా అండి, ఈ వీడియో అయితే రికార్డు కాలేదు. నేను వంకాయలు ముందుగానే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను, కొత్తగా ట్రై చేద్దామని. ఓకేనా, ఇప్పుడు నేను ఇలా ఆయిల్ పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే ఇలా వేసుకున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. చూసుకోండి. పచ్చిమిర్చి కూడా నాకైతే ఆ కారం సరిపోద్దు అనిపిస్తుందండి. ఇప్పుడు వచ్చే పచ్చిమిర్చి అంటే కొంచెం ఘాటుగానే ఉంటున్నాయి కదా, కారం కూడా పట్టదని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, మూత పెట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడికినా కూడా వంకాయ అయితే బాగోదు. ఓకేనా, గోమలాడిపోతుంది. ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది నాకైతే. స్మెల్లే వేరండి అసలు వంకాయ కూర. అసలు అందుకే కూరలలో రారాదు వంకాయ అంటారు. అందుకే అండి వంకాయ ఆహా ఏమి రుచి అనరామై మరచి అంట. చూసారా, అంత బాగుంటది. నాకైతే ఫుల్ ఇష్టం అండి నా క్యారెట్. అసలు చూస్తుంటే నోరు ఉండిపోతుందండి, నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి. అసలు ఎప్పుడెప్పుడు తినేయాలా అన్ని పర్ఫెక్ట్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ అయితే చేయండి తప్పకుండా. అన్నట్టు ఇంకా నీకు మంచి వంటలు చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.